హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ టాక్స్. మనంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సలార్ సినిమా ఆల్రెడీ థియేటర్లోకి వచ్చేసింది. అండ్ 2 రోజుల ముందు నుంచే టికెట్ల కోసం జాతర మొదలైన సంగతి మనందరికి తెలిసిందే. ప్రభాస్ కెరియర్లోనే కని విని ఎరగని అడ్వాన్స్ బుకింగ్స్ తోటి దూసుకెళ్ళిపోతుంది సలార్. హిందీలో కొంచెం మనకి ఇబ్బంది పెట్టినప్పటికీ అండ్ మూవీకి ఇవాళ వచ్చిన పాజిటివ్ టాక్తో ఎక్స్ట్రా షోలు పడుతున్నాయి. అక్కడ కూడా దుమ్ము లేపే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ డే ఒక మాస్ డైరెక్టర్ చేతిలో ఒక మాస్ హీరో పడితే ఎలా ఉంటుంది అంటే ఈ డెకేడ్లోనే అంటే గత 10 సంవత్సరాల్లోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మన ఇండియన్ సినిమా హిస్టరీలో సలార్ నిలవబోతుందని చెప్పుకోవచ్చు. సలార్ పార్ట్ 1 ప్రభాస్ తన రికార్డులు తానే బదులు కొట్టుకునే రోజు వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకొని మరి చెప్పుకోవచ్చు. ఇక మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 350 కోట్లు వరల్డ్ వైడ్ గా ఇంచుమించుగా అంటే 350 కోట్ల షేర్ వసూలు చేయాలన్నమాట. ఈ సినిమా నైజాం ఏరియా అంటే తెలంగాణ వరకు వచ్చేసి సుమారుగా 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు మనకున్న సమాచారం. అండ్ ఆంధ్ర వచ్చేసి 70 కోట్లు అండ్ కేరళ వచ్చేసి 6 కోట్లు, తమిళనాడు అండ్ కర్ణాటక వచ్చేసి 25 కోట్లు అండ్ హిందీ వచ్చేసి 70 కోట్లకి అమ్ముడుపోయినట్టు మనకున్న సమాచారం ప్రకారం నేను మీకు చెప్తున్నాను. అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అమెరికా కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి అంటే వరల్డ్ వైడ్గా ఈ సినిమాకి 75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే 350 కోట్ల షేర్ వసూలు చేయాలి అంటే సుమారు 700 కోట్ల గ్రాస్ వసూలు చేయాలన్నమాట. అండ్ ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి ఇంచుమించుగా అసలు ఎవరు ఊహించని ఫిగర్ ఇది. సుమారు 200 కోట్ల పైన గ్రాస్ వచ్చినట్టు మనకున్న సమాచారం వరల్డ్ వైడ్గా. ఇది మామూలు ఊచకోత కాదు, అరాచకం అని చెప్పుకోవచ్చు. సలార్ కాదు పరార్, రికార్డులు అన్నీ పరార్ అయిపోతున్నాయి సలార్ దెబ్బకి. సుమారు ఫస్ట్ డేనే 110 నుంచి 120 కోట్ల షేర్ వసూలు చేసే ఛాన్సెస్ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ సెకండ్ డే బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అనిపిస్తుంది. అండ్ సలార్ బ్రేక్ ఈవెన్ ఒక 3 రోజుల్లోనే అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మండే కల్లా. మీరు కనుక మూవీ చూస్తుంటే కింద మీ రివ్యూని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.